హాయ్ అండి. ఏంటి మీ జ్యోతక్క మళ్ళీ ఏదో వీడియో చేసింది వింతగా అనుకుంటున్నారా? వింతగా ఏం కాదు. మీ ఇప్పుడు ఈ కాలంలో ఇంకా ఇలాగ ఎవరైనా బియ్యం జల్లేస్తున్నారా? ధాన్యం బియ్యం నేనైతే జల్లేస్తున్నాను. పెద్ద మిల్లుకి వేయలేదు బియ్యం. ఎందుకంటే నూకలు బియ్యం జల్లించిన నూకలు ఉంటాయి కదా, ఈ ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటాయి. అందుకని నాకు ఎక్కువ శాతం అసలు పెద్ద మిల్లుకి వేయడం ఇష్టం ఉండదు. చిన్న మిల్లుకి అనుకో నూకలు ఇలా జల్లించుకొని ఉప్మా చేసుకోవచ్చండి. ఆ బియ్యం ఇలా కూడా తర్వాత ఎలాగ ఏరుకోవాలా, బెడ్లే ఉంటాయి చూడండి మా బియ్యం ఎలాగున్నాయో. ఇంకా ఈ రోజుల్లో ఇలాంటి కూడా ఉన్నారని చూస్తున్నా. చూడండి పక్క మా పిల్ల కాలు వీడియో తీయమంటే నీట్గా రుబుర్రలా ఉంది, పాంబుర్లా ఉంది బొట్టనవేలు చూస్తుంటే వీడియోలోని. చూడండి ఎలా జల్లేస్తున్నానో. ఇంకా ఇలా పాతకాలంలో ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంత డెవలప్ అయ్యింది, కానీ నేను మాత్రం ఇంకా మొదట్లోనే ఉన్నాను. నాకు ఇలాగే ఇష్టం. ఈ నూకలు ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుందండి. బియ్యం చల్లించిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకని నేను ఇంకెప్పుడు ఇలాగే ఫాలో అవుతూ ఉంటానండి. చూడండి మా బియ్యం ఎలాగున్నాయో, ఎలా జల్లించుకుంటాను. సరేనండి అయితే బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.